అనిపించారు మోహన్ బాబు అనిపించారు. విష్ణు గారి సీన్ చూస్తే దిమ్మ తిరిగిపోతుంది అందరికి. ఎంత ఎక్సలెంట్ ఇది. మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది సాంగ్. అంత సూపర్ పక్కా బ్లాక్ బస్టర్. ఫస్ట్ ఇయర్ ఫస్ట్ హిట్. అదే ఇలాంటి సాంగ్స్ ఏ సినిమాలో లేవు ఈ మధ్య కాలంలో. స్టోరీ రాలేదు. సూపర్ సినిమా. ఫ్యామిలీ సెంటిమెంట్ టైప్ వచ్చింది. డాక్టర్ సెంటిమెంట్. డైలాగ్స్లో ఆయన కొట్టేవారు లేరన్న. అంటే మంచు విష్ణు ఎలా వచ్చేసి విష్ణు గారు అసలు అంటే ఫాదర్తో పోటీ పడ్డట్టుంది. అంతకుముందు సినిమాల కంటే ఈ సినిమాలో చాలా బెటర్గా కనపడ్డా. అంటే నాకు కొంచెం రౌడీ సినిమాలో కనపడ్డట్టు ఉన్నారు, కానీ యాక్టింగ్లో కొంచెం ఇంప్రూవ్ అయినట్టుంది. అంతైనా ఆయన విష్ణు మోహన్ బాబు గారితో ఎవరు పోటీ పడగలరు. డాటర్ సెంటిమెంట్ బాగుంది, డైలాగ్స్ బాగున్నాయి, డైరెక్షన్ బాగుంది, సాంగ్స్ బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. మోహన్ బాబు డ్యూయల్ రోల్ చాలా బాగున్నారు. గాయత్రి పటేల్ లాగా అయితే ఆసమ్. కమ్బ్యాక్ అని చెప్పొచ్చు. కలెక్షన్ కింగ్ ఇస్ బ్యాక్. సింపుల్ గా వన్ అండ్ వన్. రెండు చాలా బాగుంది. విష్ణు కూడా అప్ టు ద మార్క్. చాలా బాగుంది. నేను 3.5 ఇస్తాను. మంచి ఎమోషన్గా క్యారీ అయ్యే సినిమా. డెఫినెట్గా ఒక మంచి హిట్. శివరాత్రికి ఒక హిట్ అని చెప్పొచ్చు. డెఫినెట్గా ఎట్లా చెప్తామంటే ఈ సినిమా గురించి ఒక రాయలసీమ రామన్న చౌదరి తర్వాత పర్సనల్గా నాకు నచ్చిన సినిమా ఇదే. అంటే మళ్ళీ తర్వాత ఆయన చేయలేదు కదా సినిమాలు, అంటే ఫుల్ లెంత్లో చేయలేరు. డెఫినెట్గా ఈ సినిమా మాత్రం ఆయన ఫుల్ లెంత్లో ఒక ఎంగేజ్లో ఉన్న సినిమాని ఎట్లా చేస్తారో అట్లా చేశారు. డెఫినెట్గా ఒక మంచి ఎమోషన్ డ్రామా విత్ కామెడీ, యాక్షన్, నెగిటివ్ రోల్ కూడా ఈరగా తీస్తారని చెప్పొచ్చు. అయినా నేనేమంటా అంటే ఆయన నటన గురించి మనం మాట్లాడకూడదు, బట్ ఏంటంటే నేర్చుకోవచ్చు. అంటే మనం ఫిలిం ఇన్స్టిట్యూట్, యాక్షన్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఆయన సినిమా చూస్తే మనం డెఫినెట్గా మోహన్ బాబు గారిని చూస్తేనే నేర్చుకోవచ్చు అనమాట. నేను ఫిలిం ఇన్స్టిట్యూట్ అవన్నీ దండగా అనిపించింది నాకు. డెఫినెట్గా ఆయన చూస్తే అబ్బా ఏం డైలాగ్ డెలివరీ, ఆ నటన ఏంది, అది చాలా బాగా చేస్తారు. డెఫినెట్గా మంచి హిట్ అని చెప్పొచ్చు శివరాత్రి. చాలా బాగుంది. శ్రీ యాక్టింగ్ బాగుంది. కొంచెం టైమే ఉంటుంది కానీ చాలా కీలకమైన రోల్. డాటర్ ఉంటుంది మోహన్ బాబు గారికి. బాగుందండి ఆ పடம். డైలాగ్స్ బాగుందండి. ప్లస్ రెండు పాత్రలో ఒకటి స్టేజ్ ఆర్టిస్ట్ క్యారెక్టర్ అనమాట. ఆ స్టేజ్ ఆర్టిస్ట్ రోల్లో మోహన్ బాబు గారు గతంలో ఆయన వచ్చిన బ్యాక్గ్రౌండ్ మనం దానికి కనెక్ట్ అయిపోతాం అనమాట. ఏంటంటే మోహన్ బాబు గారి డైలాగ్స్ చాలా బాగున్నాయి. ప్లస్ యాజ్ అ స్టేజ్ ఆర్టిస్ట్ కదా, సో పద్యాలు రావణుడిలాగా కానీ అవన్నీ చాలా బాగున్నాయి. ప్లస్ మన శివతాండవ స్తోత్రం చదువుతారు, ఓ 2 కీలకమైన స్థూలో అది అదిరిపోయిందండి. అదొక ట్విస్ట్ లాగా కూడా వస్తుంది. శివతాండవ స్తోత్రం ఏదుందో అదొక ట్విస్ట్ లాగా వస్తుంది. ఎందుకంటే నెగిటివ్ రోల్లో కూడా చేశారు కాబట్టి ఆ నెగిటివ్ రోల్ మనకు చాలా ట్విస్టులు ఉన్నాయి. లాస్ట్ 1 అవర్ వచ్చేసి ప్రతి సీన్కో ట్విస్ట్ వస్తుందండి. అది చాలా బాగుంది. మొదట్లో మనం మామూలుగా వెళ్తుంది సినిమా అనుకుంటాము, పాటలు కొంచెం స్పీడ్ బ్రేకర్ లాగా అనిపిస్తుంటాయి, కానీ చివరికి వచ్చేసరికి సెకండ్ హాఫ్లో ఇంకా ఎస్పెషల్ లాస్ట్ 1 అవర్ చాలా బాగుందండి. ఇది సెంటిమెంట్ కూడా సాంగ్ ఉంది. వాళ్ళు క్యారెక్టర్ అది పేద క్యారెక్టర్ నాటకాలు చేసుకుంటారు, డబ్బులు ఉండవు. శ్రేయ కడుపుతూ ఉంటుంది, బొమ్మ కొనాలన్నా సంతలో డబ్బులు ఉండవు. అలా సెంటిమెంట్ కంటతడి పెట్టించే సెంటిమెంట్ ఉంది. సినిమా బాగుందండి. మోహన్ బాబు క్యారెక్టర్ కూడా చాలా బాగుంది సార్. మోహన్ బాబు అసలు ఫైట్ ఉంది, సాంగ్ ఉంది, డైలాగ్స్. ఈ వయసులో ఆయన అలా చేశాడంటే క్యారెక్టర్ చాలా మెచ్చుకోవాలి. ఇది గుడ్. విష్ణు అసలు మనోజ్ శ్రేయ లవ్ మ్యాటర్ అది పెట్టాడు. పాతకాలం పూర్వకాలంలో ఉంది. వీధి నాటకాలు వేసుకునే క్యారెక్టర్ అందులో మనోజ్ కుమార్ది. సేమ్ మోహన్ బాబు క్యారెక్టరే. ఇంకా మోహన్ బాబు పెడితే లవ్ మ్యాటర్ బాగోదని తను పెట్టారు కొడుకుని. చాలా బాగా చేశారు. పేదరికం నాటకాలు వేసుకుంటూ ఉంటారు, శ్రేయ కడుపుతూ ఉంటుంది, డబ్బులు కొనడం బొమ్మ అది క్యారెక్టర్, డబ్బులు కొనడానికి డబ్బులు ఉండవు. కంటతడి పెట్టించేలా ఉంది. సీన్ కూడా చాలా బాగుంది. మంచి ఓవరాల్గా 4 అండి. ఓవరాల్గా 4 డైరెక్షన్ ఓకే.
Hi, this is Vijay Devarkonda. Please do subscribe to New Waves. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.